ఫ్రెండ్స్ ఈరోజు మనం డీజో బడ్స్ జెడ్ ప్రో ఇయర్ బడ్స్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. ఒకసారి బాక్స్ మీద అయితే చూసుకోవచ్చు. మనకు రియల్మీ టెక్లైఫ్ అని అయితే ఉంది. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఈ బడ్స్ యొక్క కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. ఇది బడ్స్ వచ్చేసి మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో 10mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ని అయితే వాడారు. 25 hours ప్లేబ్యాక్ అయితే వస్తుంది. న్యాచురల్ లైట్ వెయిట్ డిజైన్తోనైతే వస్తుంది. ఇంకా 88 సూపర్ లో లేటెన్సీతోనైతే వస్తుంది. డ్యూయల్ మైక్స్ కూడా మనకు నాయిస్ క్యాన్సిలేషన్తోనైతే వస్తున్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఎంఆర్పి అయితే ఉంది 3999 అయితే ఉంది. ఫ్లిప్కార్ట్లో వచ్చేసి మనకు 2599 ప్రైస్తోనైతే అవైలబుల్గా ఉంది. ఇంకా స్పెషల్ డిస్కౌంట్ సేల్ టైంలో అయితే మనకి ఇంకా డిస్కౌంట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ ఇయర్ ఫోన్స్ యొక్క బయింగ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, బాక్స్ ఓపెన్ చేయగానే మనకు కింద అయితే యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఓకే, యూజర్ మాన్యువల్ అయితే పక్కకు పెట్టేద్దాం. ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇయర్ బడ్సే ఉన్నాయి. ఓకే, ఇయర్ బడ్స్ అయితే ఒకసారి చూద్దాం సీల్ ఓపెన్ చేసి. ఓకే, ఇయర్ బడ్స్ అయితే గ్లాసీ ఫినిషింగ్ అయితే కనబడుతుంది. ఇంకా మనకు కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు టైప్ సి పోర్ట్తోనైతే వస్తుంది. ఇంకా ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, బాక్స్ లోపల చూసుకోవచ్చు మనకు డ్యూయల్ కలర్తోనైతే వస్తుంది. ఇది బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్లో అయితే తీసుకున్నాను నేనైతే. బాక్స్ మొత్తం అయితే మనకు గ్లాసీ ఫినిషింగ్తోనైతే వస్తుంది. ఇందులో మనకు బటన్ అయితే ఎక్కడ కూడా ప్రొవైడ్ అయితే చేయలేదు. ఓకే, ఒక లైట్ అయితే ఉంది, లైట్ ఇండికేటర్ అయితే. ఓకే, ఇయర్ బడ్స్ అయితే బయటికి తీసి చూద్దాం. ఓకే, చూడొచ్చు చాలా చిన్నగా అయితే ఉన్నాయి. డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. మనకు ఇయర్లో కూడా చాలా ఈజీగా అయితే ఫిట్ అయితే అవుతాయి. ఓకే, దీనికైతే ఒక స్టిక్కర్ అయితే ఉంది. ఇది రిమూవ్ చేయగానే మనకైతే బాక్స్లో పెట్టగానే ఛార్జింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఈ ఇయర్ ఫోన్స్ వచ్చేసి మనకు ఇన్ ఇయర్ డిటెక్షన్తోనైతే రావట్లేదు, అదొక మైనస్ అనిపించింది కొంచెం. ఓకే, బడ్స్ని అయితే మనము యాప్తోనైతే లింక్ చేద్దాం. దానికోసం రియల్మీ లింక్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకొని రిజిస్టర్ అయితే చేయండి. ఇక్కడ నేను రిజిస్టర్ అయితే చేశాను. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ డీజో అని అయితే చూపించింది. కనెక్ట్ అయితే చేసేసాను. కనెక్ట్ అయితే అయిపోయింది, పేరింగ్ అయిపోతుంది. ఓకే, అగ్రీ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అగ్రీ చేసేస్తే కనెక్ట్ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు మన బాక్స్లో ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తుంది. ఇంకా లెఫ్ట్ అండ్ రైట్లో బడ్స్ ఎంత ఛార్జింగ్ ఉందో కూడా చూసుకోవచ్చు. ఓకే, అప్డేట్ వర్షన్ కూడా చూసుకోవచ్చు. యాప్ నుంచి కూడా మనం స్విచ్ కావచ్చు, నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి ట్రాన్స్మిషన్ మోడ్కి కూడా. ఈ మోడ్ వచ్చేసి మనకు డబుల్ ట్యాప్ చేసినప్పుడు స్విచ్ కావడానికి ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా కూడా మనము గేమింగ్ మోడ్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా టచ్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో బటన్స్ సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు టచ్తోనైతే, అదైతే చెప్తాను. ఒకసారి అయితే బాక్స్ అయితే క్లోజ్ చేద్దాం. డిస్కనెక్ట్ ఎంత ఫాస్ట్లో అవుతుందో చూడవచ్చు. ఓకే, డిస్కనెక్ట్ అయితే అయిపోయింది. ఇంకా ఓపెన్ చేయగానే ఓకే కనెక్ట్ అయితే అయిపోతుంది, ఫాస్ట్గానే కనెక్ట్ అయితే అవుతుంది. ఓకే, టచ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకు డబల్ ట్యాప్ చేస్తే మనకు ఆప్షన్స్ అయితే ప్లే పాస్ ఉంది, అండ్ నెక్స్ట్ ప్రీవియస్కి వెళ్ళచ్చు. ఇంకా వాయిస్ అసిస్టెంట్, లేదంటే స్విచ్ టు నాయిస్ క్యాన్సిలేషన్, లేదంటే ట్రాన్స్మిషన్ మోడ్కి అయితే వెళ్ళచ్చు. ఇంకా గేమింగ్ మోడ్ కూడా వెళ్ళచ్చు, లేదంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. డబల్ ట్యాప్ అనే కాదుకుంటా మనకు త్రిబుల్ ట్యాప్ చేసినా, టచ్ అండ్ హోల్డ్ చేసినా కూడా సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా లెఫ్ట్ సైడ్స్ అయినా రైట్ సైడ్స్ అయినా సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. రెండు ఇయర్ బడ్స్ అయితే మనం టచ్ అండ్ హోల్డ్ చేసుకున్నప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ లేదంటే గేమింగ్ మోడ్కి అయితే స్విచ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.